రాగానే చూడండి బుద్ధుడిది విగ్రహం ఇది. ఆ పైన చూడండి అంత హైట్. నేను అనుకుంటాను ఇది రిక్లైనింగ్ బుద్ధ అనుకున్నా. సో అది. సో క్యాప్స్ షూస్ మొత్తం తీసేసి రావాలి. ఇదండి బుద్ధుడు. అంత పెద్ద విగ్రహం. హత్యాయిలు అంత ఉందో ఇక్కడ అంతే ఉందట అనిపిస్తుంది. రిక్లైనింగ్ బుద్ధ అంటారా. చాలా చోట్ల క్రాక్లు ఇచ్చింది మొత్తం ఎలా ఉంటుంది. సో ఇక్కడ నుండి లోపలికి ఎంట్రీ లేదనమాట. ఇలా పెట్టారు బోర్డు. సో లోపలికి ఎంట్రీ లేదు. ఏదో రిపేర్ వర్క్ చేస్తున్నట్టున్నారు. చివరికి వెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే ఇలా పార్ట్లుగా చూపించేసే కంటే చివరికి వెళ్ళి చూపిస్తేనే కరెక్ట్. ఎందుకంటే మనకి అంత రాదు కాబట్టి మొత్తం కనపడదు. చివరికి వచ్చాం. ఇది చూడండి ఎంత పెద్ద విగ్రహం. ఆ పైన చూడండి ఎంత డిజైన్. మొత్తం చివరి పాదాల దగ్గర వచ్చాం. ఇంకా చివరి షాట్కి వెళ్ళి చూపిస్తాను మీకు, ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇది పాదాలు చూడండి ఎలా ఉంది. చాలా పెద్ద విగ్రహం. కాకపోతే నాకు అత్యాయిలోది ఇంకా పెద్దగా అనిపిస్తుంది. అంటే మేబీ మనకి హిస్టరీ ఉంటుంది, ఎందుకంటే అది ఇంకా చాలా పెద్దగా అనిపించింది నాకు. మరి మేబీ రాంగ్ తెలియదు నాకు. సో అక్కడ చెప్తున్నాడు డు నాట్ టచ్ అని. ఎంకమాల ఇది టచ్ చేయమాకండి అని చెప్పేసి. ఈ పాదాల కింద ఇలా ఉన్నాయి. పాదాలు ఇవన్నీ పాదాలు ఎంకమాల కింద అరికాలు అన్నమాట. ఇది బుద్ధుడు విగ్రహం ఎంకమాల ఫుల్ వ్యూ. ఇది పాదాలు, ఇది వెనకమాల. మళ్ళీ ఇకంతా మీకు చూసే ఎంత పెయింటింగ్స్, ప్రతి గోడ మీద ఒక స్టోరీ ఉంది. చాలా స్టోరీస్ ఉన్నాయి. ఎంత మీకు వాల్ అంతా మొత్తం చాలా బాగా డిజైన్ చేశారు. ఇది ఆయిల్ పెయింటింగ్, క్లాత్ పెయింటింగ్ అయి ఉంటుంది. ఇదంతా మీకు లోపలంతా స్టోరీసే. ఆపోజిట్లో కూడా మీరు చూడొచ్చు, ఆ వాల్ మీద వెనకమాల దూరం కనబడుతుంది. ఆపోజిట్ గోడ మీద కూడా ఒక స్టోరీ. సో ఇదేంటంటే ఒక కప్పు 20 బాటిల్ అంట. డొనేషన్ బాక్స్, నో మనీ టు ఎక్స్చేంజ్. ఇది ఎక్స్చేంజ్ కోసం కాదు, ఇక్కడ ఉన్నాయి చూసారా ఆటల్లో వేయడానికి. అదే వీళ్ళ బిలీఫ్ ప్రకారం ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తున్నారు ఇలా. సో ఆ చేంజ్ తీసుకుని ఇలా 1 by 1 వేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి ప్రతిదానికి ఒక స్టోరీ ఉంది. ప్రతి పెయింటింగ్లోనూ ఒక స్టోరీ. సో ఇంతే లోపల రిక్లైనింగ్ బుద్ధ. చూడండి అంతా మొత్తం పెయింటింగ్స్. ఇది మెడలో ఇరిగిపోతాయి కరెక్ట్గా చూడాలంటే. సో అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే దానికి తెలియదు మనకి ఆ హిస్టరీ అంతా. లోపల పెయింటింగ్స్ యొక్కదే లేదు కదా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఎంకమాల బ్యాక్ సైడ్ ఇది తల. అది చాలా పెద్ద విగ్రహం, చాలా పెద్ద విగ్రహం.
రిక్లైనింగ్ బుద్ధ. ఇది చాలా దూరం నుండి కనబడుతుంది, హైట్ అన్నిటికంటే హైట్గా. ఇదిగోండి ఇటు సైడ్ నుండి మళ్ళీ ఇదిగో అది వాల్ పెయింటింగ్స్ మీకు ఇన్నాళ్ళు చూపిస్తున్నా కదా గోడ మీద, ప్రతి దానికి ఒకటి ఉంది స్టోరీ. ఈ వాల్ పెయింటింగ్స్ మీద స్టోరీస్ దాగా ఉన్నాయి, ఆయన తెలియదు. సో మళ్ళీ బయటకు వచ్చేసాం, అంటే బుద్ధుడి విగ్రహమే, బయటకు వచ్చేసాం. సో మళ్ళీ అది కొట్టచ్చు అంట, దాన్ని కొట్టంటే సౌండ్ వస్తుంది. అది అక్కడ పెట్టాడు, డొనేషన్ బాక్స్ పెట్టాడు, మీకు ఎంతో తోచింది ఏమని. అది సో అదంతా కవర్ చేసాం మనం. రిక్లైనింగ్ బుద్ధ కూడా కవర్ చేసాం. సో ఇది ఎమరాల్డ్ బుద్ధ, రిక్లైనింగ్ బుద్ధ అంతా. సో మళ్ళీ బయటికి వెళ్ళి ఇక్కడ కవర్ చేయాల్సినవి ఉన్నాయి ముందు. ఇంకా ఇప్పుడు 10:40 అయింది, కరెక్ట్గా మనం ఎంట్రీ ఇచ్చి లోపలికి 1 అవర్ అయింది. సో అది అక్కడ సోవనీరు లేకపోతే ఏమైనా డ్రింక్స్ అని తీసుకోవాలన్నా కూడా అంతా మెన్షన్ చేశారు. సో ఎక్కడక్కడ వీడియో మానిటరింగ్ చేస్తున్నారు సీసీ కెమెరాలతో అంతా. సో ఇక్కడ మళ్ళీ చిన్న పగోడాస్ ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. సో అక్కడ మెయిన్ మీకు ఎదురు కనబడుతుందా, ఇప్పుడు దానిలోకి వెళ్ళాలి. దాని పక్కన కాకుండా ఇక్కడ చిన్నవి కూడా ఉన్నాయి, అవి కూడా ఏంటో తెలుసుకుందాం కదా. మీ ఎదురు కనపడుతుంది, దానిలో బుద్ధుడు కూర్చుని ఉన్నాడు అంతే విగ్రహం. మళ్ళీ ఈ ఈ పగోడాస్ చూసారా, ఇవన్నీ మొత్తం దీని చుట్టూతానే ఉన్నాయి. దీనికి ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్లో ఉన్నాయి, బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఉన్నాయి. కాకపోతే బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అన్ని క్లోజ్ చేసేసి సమ్ రిపేర్ వర్క్ జరుగుతుంది. మధ్య మధ్యలో ఇలా ఎడ్జెస్ కార్నర్స్లో ఇలా గార్డెన్ లాగా పెట్టి రకరకాల కొంచెం మొక్కలు ఇలా పెట్టారు. ఇక్కడ ఇగో ఇలా చూడండి, మనం మెయిన్ ఇంకా పెండింగ్ ఉంది మీకు అది కనబడుతుంది, అది నేను వీటిలో ఏమన్నా అనేది చూపిస్తాను. సో దాంతో మళ్ళీ ఇక్కడ ఏదో ఉన్నాయి పగోడాస్, సో ఇవన్నీ కూడా చూపిస్తాను ఏంటనేది. సో దాంతో ఇది ఎండ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి మనం గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళాలి. గ్రాండ్ ప్యాలెస్ మళ్ళీ అక్కడ ఇంకో రిక్లైనింగ్ బుద్ధ ఉందన్నట్టు విన్నాను. అది వచ్చేసి చెరువు 500 బాటిల్ అంట, అంతే. జస్ట్ 1 to 1.5 hours స్పెండ్ చేయొచ్చు. సో బాగానే ఉంది. అయితే 300 బాటిల్ అనేది మనకి కొంచెం అది. సో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అక్కడ ఏమన్నా అది చూడటానికి ఏమీ లేకపోతే మీ ఎదురు కనబడేది నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాను. ఏమేమన్నా స్పెషల్గా ఉంటే కంపల్సరీగా మీకు చూపిస్తాను, లేదంటే ఇక ఎండ్ నోట్ ఇస్తాను మళ్ళీ ఫైనల్గా చూపిస్తాను అన్నా కదా. ఇది ఇంతే క్లోజ్ చేసేసి ఉంది, మీకు బోర్డ్స్ వచ్చిన ఎంట్రీ అని. సో అంతే, మ్యాక్సిమం అంతా అయిపోయింది. ఇక బయటికే ఇక్కడ అన్నీ చెప్పినట్టు అంతకుముందు ప్రతి పన్నుల్లో ఇలాంటివి పెట్టారు. ఇంకా మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చేసాం. ఇప్పుడిప్పుడే దేశీయులు కూడా వస్తున్నారు, అదే ఇండియన్స్ వచ్చే ఒక తక్కువ మంది. ఎక్కువ ఏంటంటే ఫారినర్స్, ముస్లిమ్స్ కూడా ఉన్నారు ఎక్కువ. యూరోపియన్స్ అటు సైడ్ ప్లస్ చైనీస్ వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇది కవర్ చేయటం మర్చిపోయినట్టు ఉన్నాం. ఇది చూడండి, ఇటు రాలేదు ఎందుకనో. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్నీ ఇలాంటి మినార్స్ లాగా ఉన్నాయి. అక్కడ అన్నీ లోపల ఉన్నాయన్నీ బుద్ధుడి రకరకాల భంగిమలు అన్నమాట కూర్చుని. ప్రతి ఒక్కటి డిఫరెంట్, కొంచెం మైన్యూట్ డిఫరెంట్ ఉంటుంది. ఫేస్లో కానీ చేయి పెట్టిన పోస్చర్లో కానీ ఎంతో కొంత. కళ్ళు కిందకు చూడటమో, కళ్ళు పైకి చూడటమో, కళ్ళు పక్కకు చూడటమో, రకరకాల ఇక్కడ అన్నీ కూర్చుని ఉన్నాయి పెట్టారు.
బుద్ధుడికి. అది ఈ లోపల ఒకటి కవర్ చేయలే, మేబీ అది కూడా కవర్ చేసినట్టు లేము, అదేంటనే చూద్దాం. ఓకే, అసలు మెయిన్ ఇదే అనుకుంటా, ఇది కవర్ చేయకుండా వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా వాడిని అంతా ఇది మెయిన్, ఇది ఎలా మిస్ ఏం అర్థం కావట్లా. ఇక్కడ కూడా అన్ని బుద్ధుడు కూర్చుని ఉన్నారు. ఎంత లోపల ఇది అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నా. కానీ ఇక్కడ చూడండి, ఇదంతా బుద్ధుడి కూర్చున్న విగ్రహాలు. ఈ పగోడా చాలా కనపడుతుంది కానీ ఎక్కడ అనుకున్నా ఇది ఎలా మిస్ ఏం అర్థం కావట్లా. సో ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు, 2 పగోడాస్ ఉన్నాయి. సో మళ్ళీ రికార్డింగ్ చేస్తారు. చూడండి, బుద్ధుడు నుంచుని ఉన్నాడు ఇక్కడ. ఇదంతా లోపలంతా మిస్ చేసి అయిపోయిందేమో అని వెళ్ళిపోదాం అనుకుంటున్నా, కానీ మళ్ళీ అనుమానం వచ్చి చూసాను. ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది మెయిన్, ఇది కవర్ చేయలేదు మనం. లోపల బుద్ధుడు చూడండి, అది బాగుంది మొత్తం. అసలు మెయిన్ ఇదే అనుకుంటా, మీకు కనపడుతుందో తెలియదు కానీ దగ్గరికి చూపిస్తాను. ఇక్కడ ప్రేయర్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ ఏంటంటే అందరూ మాంగ్స్, సెవరల్ మాంగ్స్, అది చాలా మంది మాంగ్స్ కూర్చుని అలా చేస్తున్నారు. అందరూ ప్రేయర్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని బుద్ధుడి అన్ని కూర్చుని విగ్రహాలే. అసలు మెయిన్ సెంటర్లో ఉంది ఇది. ఇది మీకు ఎదురు కనపడుతున్నాయి చూసారా, ఇవి ఈ మెయిన్ టెంపుల్కి 4 ఉన్నాయి. ఇది అదొక ఉందా, ఆ టేప్ చూసారా, మళ్ళీ ఈ టేప్ ఉందా. సో అది ఇది లోపల మెయిన్ కాంప్లెక్స్. మనం మిస్ అయ్యాం, ఎలా మిస్ అని తెలియదు. ఇప్పుడు ఈ మెయిన్ దానిలోకి వెళ్దాం. సో వెళ్ళి మీకు అంతా లోపల ఎలా ఉందో చూపిస్తాను. మెయిన్ దానిలోకి వచ్చాము. అందరూ ఇక్కడ దండం పెట్టుకుంటారు, నో ఎంట్రీ. ఇక్కడ చూడండి లోపల బుద్ధుడు అక్కడ టాప్లో కూర్చొని, కిందంతా ఎలా ఉందో అక్కడ ఇచ్చిన వాళ్ళు గమనిస్తే ఇప్పుడు క్లోజర్గా 2 బుద్ధులు ఏకమాలు కూర్చుని రోజులో కూర్చుని ఉన్నారు. ఇది ఎంట్రీ లేదంట, ఈ టేప్ ఏదో ఉన్నట్టుంది. చూద్దాం, లోపలికి వెళ్ళి పిక్చరైజ్ చేయడానికి చేయాలి. ఇక్కడ వెళ్తున్నారు. No inside, outside. ఇది ప్రేయర్ చేస్తున్నారు. లోపల బుద్ధుడు విగ్రహం. అది ఫైనల్గా మీకు లోపల చూపించాం కదా, బుద్ధుడు ఎలా కూర్చుని ఉన్నాడు అని చెప్పేసి. సో దీని చుట్టూతోనేమో అక్కడేమో మనం బయట అవుటర్ టెంపుల్లోనేమో మనం నుంచుని రకరకాల భంగిమలు ఆశీర్వదిస్తున్నట్టు ఉన్నాయా. ఇక్కడన్నీ ఏంటంటే బుద్ధుడు ధ్యానం చేస్తూ రకరకాల ఫోజులు రకరకాల భంగిమల్లో కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు ఉన్నాయి. సో ఇవి మెయిన్ అనుకుంటా. లోపల మాంగ్స్ కొంచెం చేస్తుంటే అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏ రిలీజన్ అయినా అందరూ వెళ్ళి కూర్చుని వాళ్ళని చూస్తా డిస్టర్బెన్స్ చేయకుండా అవి చూస్తున్నారు. చాలా బాగుంది లోపల. మాత్రం మీకు చూపించే కదా వీడియో, ఏదో బంగారు సింహాసనం మీద కూర్చున్నట్టే ఉంది. సో చాలా బాగుంది. సో నాకు తెలిసి ఇక్కడతో మొత్తాన్ని కవర్ చేసాం అనుకుంటున్నా. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇలాంటి 3 ఉన్నాయి. సో ఇలా 3 పెట్టి ఉన్నాయి. ఇక్కడ కూడా బుద్ధుడు అన్నీ కూర్చుని ఉన్నాయి. ఇదే టెంపుల్ మొత్తం. చాలా బాగుంది. 300 బాట్లు ఈజీగా స్లోగా చూసుకుంటే 1 by 1 మంచిగా 2 hours స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడతో ఈ వ్యాట్ ఫో చాలా పెద్ద పేరు ఉంది అంతకుముందు, అది కాకుండా వ్యాట్ ఫో అనే బ్లాగ్ ఇక్కడతో కంప్లీట్ చేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ అట్రాక్షన్కి వెళ్ళి అక్కడ మళ్ళీ షూట్ చేస్తాను. ఇదంతా
మనం బ్యాంకాక్లో డే 1 జస్ట్ నో లంచ్ అయింది. కొంచెం ఎర్లీగా చేశాను చెప్పండి, ఎందుకంటే నిన్న అక్కడ ఫుకెట్లో 11కి చేశాను, ఇవాళ 11:30కి అలా చేశాను. ఎందుకంటే ఇప్పుడు మీరు నా ఆపోజిట్ చూడవచ్చు, ఇదంతా గేట్ ఇదంతా ఉంది కదా, ఇప్పుడే మనం దాన్ని కవర్ చేసుకుని దాని వెంకమాల సైడ్లో మొత్తం రెస్టారెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. మనం ఇది కావాలి చూస్ చేసుకోవచ్చు, దగ్గర ఫుడ్ ఆప్షన్స్కి ఏం ప్రాబ్లం లేదు. సో ఇది మీరు చూడొచ్చు. నా వెంకమాల ఇప్పుడే దాని నుండి వస్తున్నాం కదా, అటు సైడ్ నా రైట్ సైడ్. సో అదే వ్యాట్ఫో. ఇప్పుడు మీరు నా లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం వెంకమాల అంతా గోడ ఉంది. ఆ చివరి నుండి ఇక్కడ వరకు జస్ట్ కొంచెం ఒక 30 feet ముందు వరకు గోడ ఉంది కదా, ఇది వచ్చేసి గ్రాండ్ ప్యాలెస్. సో వెంకమాల అంతా పేవ్మెంట్ చూడండి ఎలా నీట్గా చేశారు మొత్తం. ఆ ప్యాలెస్కి ఆనుకుని మొత్తం గ్రీనరీ పెట్టి లైట్స్ పెట్టారు. ఇవన్నీ మీకు ప్లేట్లలాగా వైట్ ప్లేట్లలా కనపడుతున్నాయి కదా, అవన్నీ లైట్స్ ప్లస్ ఫుట్పాత్ అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏంటంటే ఆ ఎంట్రన్స్ ఒక సైడే ఇచ్చాడు మొత్తానికి. సో మనం చుట్టూ తిరిగి వెళ్ళాలి. యాక్చువల్గా అటు నుండి 13 minutes, ఇటు నుండి 14 minutes. ఇటు ఏంటంటే దారిలో కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ ఏదో సరవణ్ రామ్ పార్క్, సరవణ్ రామ్ ప్యాలెస్ ఉందంట, అది కూడా కవర్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే లోపలికి ఎంట్రీ ఉండదు, బయట నుంచి చూడటమే. సో మనం ఎటు తిరిగి మొదలైంది వర్షం. సో అనుకుంటానే ఉన్నా ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ అవ్వాలి. నా వెంకమాల కనపడుతున్న బిల్డింగ్ ఉంది కదా, ఎల్లో కలర్ బిల్డింగ్, అది వచ్చేసి టెరిటోరియల్ డిఫెన్స్ కమాండ్ అంట, డిఫెన్స్ బిల్డింగ్. సో దాని పక్కనే మనకి పెద్ద మర్రి చెట్టు లాగా మీకు కనపడుతుంది చూసారు ఆపోజిట్, అది వచ్చేసి సరవణ్ రామ్ పార్క్ అంట. దీనికి ఆనుకునే సరవణ్ రామ్ ప్యాలెస్ ఉంటుందంట. సో దానిలోకి మనకి ఎంట్రీ ఉండదు, అంటే ఎంట్రీ అంటే బయట నుంచి చూడటమే, జస్ట్ పిక్స్ తీసుకుంటాకే. ఇంకా పార్క్లో అంటే ఏముంటుంది చెప్పండి, మామూలుగా ఒక ఫౌంటైన్ ప్లస్ పిల్లలు ఆడుకుంటాకి ఇది. సో ఇప్పుడే కనుక్కుంది ఏంటంటే ఈ ప్యాలెస్లోనే విత్ ఇన్ ద కాంప్లెక్స్లోనే మనకి ఇది ఎంట్రీ ఫీజు వచ్చేసి 500 bahts. సో దీనిలోనే ఎమరాల్డ్ బుద్ధ అని, అక్కడేమో గోల్డెన్ బుద్ధ రిక్లైనింగ్, ఇక్కడేమో ఎమరాల్డ్ బుద్ధ టెంపుల్ ఉందంట. సో అది ఇంకొక టెక్స్టైల్ మ్యూజియము, ఈ 3 కలిపి 500 bahts అంట. ఇది 4 వరకే ఓపెన్ అంట, ఇది 4:30 వరకు. కాకపోతే దీనిలో కొన్ని మొత్తం 3 or 4 అట్రాక్షన్స్ దీనిలో. సో ఇప్పుడు అక్కడ 11కి అయిపోయింది, 11:05 బయటకు వచ్చాం కదా. మళ్ళీ వెంటనే చూస్తే ఇది వచ్చేసరికి ఏమో టైం పట్టచ్చు కదా, 2 hours పట్టచ్చు, 3 hours పట్టచ్చు, చెప్పలేం. మళ్ళీ 2-3 వరకు ఎందుకు వెయిట్ చేయడం, ఫస్ట్ లంచ్ చేసేసి నెమ్మదిగా చూసుకుందాం. ఇవాళ అది వ్యాట్ఫో అయిపోయింది. గ్రాండ్ ప్యాలెస్లోనే విత్ ఇన్ గ్రాండ్ ప్యాలెస్, ఎమరాల్డ్ బుద్ధ, టెక్స్టైల్ మ్యూజియం, ఈ 3 కవర్ చేస్తాం. పక్క రోడ్లో తిరిగామా, మళ్ళీ ఈ రోడ్లో తిరగగానే ఇదంతా కోటే. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆ టుక్ గాళ్ళు కొంచెం వాళ్ళు ఏంటంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే, నేను ప్యాలెస్ పక్కన వస్తున్నా కదా, ఆఫ్టర్నూన్ క్లోజ్ అంట. ఆడ బొంద 4:30 వరకు ఓపెన్ ఇది, అందుకని టుక్ ఎక్కడ తీసుకురామని చెప్తున్నాడు వాడు. లేదా నీకు మరీ ఎలా కనపడుతున్నారు అనుకున్నా. అటువైపు 2 ఎంట్రన్స్లు ఉన్నాయి, అటువైపు గేట్కి. ఇటు మనం వేరే రోడ్లో వచ్చాం, ఇటువైపు ఒక గేట్ ఓపెన్ చేసి ఉంది కానీ నో ఎంట్రీ అన్నాడు. లోపల గార్డ్స్ ఇద్దరు, ఇది ఇది ఎంటైర్ ఒక రివర్ పక్కన ఉంటుంది, చావఫ్రాయ రివర్ ఏదో ఉంది, దాని పక్కనే ఆనుకుని ఉంటుంది. సో మొత్తం సిటీకి మధ్యలో కోట, గ్రాండ్ ప్యాలెస్. మీరు చూడొచ్చు నా ఆపోజిట్ మీకు కనబడుతుంది కదా, ఒక పింక్ కలర్ బిల్డింగ్, ప్యాలెస్. అది బిల్డింగ్ కాదు, ప్యాలెస్. అదే సరవణ్ రామ్ ప్యాలెస్.
ఒక ఆయన అంత ముందుకు రాజుగారితో ఒక విగ్రహం ఉండి అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఒక్క టూరిస్టు లేడు అక్కడ. మరి లోపలికి ఎంట్రీ లేదో మరి ఏంటో కానీ ఇదిగోండి నా ఆపోజిట్ ఒక పింక్ కలర్ ప్యాలెస్ కనపడుతుంది కదా, అదే సరోన్ రామ్ ప్యాలెస్. సో దాని పక్కన ఇంకో బ్యూటిఫుల్ బిల్డింగ్ ఉంది, చాలా బాగుంది. అది ఏంటిదో తెలియదు, కనుక్కొని కంటిన్యూ చేస్తా. ఫస్ట్ గ్రాండ్ ప్యాలెస్లోకి వెళ్దాం.